నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ వారం మార్కెట్స్ హియర్ అండ్ దేర్ మనకి కొంత న్యూట్రల్ లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ ఈ రోజు కూడా మార్కెట్ లో కొంతవరకు న్యూట్రల్ క్లోజింగ్ ఏ కనిపించింది. సో నిన్న కొంతవరకు కంటిన్యూస్ గా లాస్ట్ 4 సెషన్స్, ఇవాళ తప్పించి లాస్ట్ ఒక 4 సెషన్స్ మాత్రం కొంతవరకు నెగటివ్ క్లోజింగ్ లో ఉన్నప్పటికీ ఈ రోజు మాత్రం కొద్దిగా ఒక 0.22% నిఫ్టీ మనకి పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. సో హియర్ అండ్ దేర్ ఈ వారం మొత్తం మనం మార్కెట్ ని చూసినా కానీ పెద్ద ఎత్తున మూమెంటం అయితే కనిపించలేదు. మనం ఈ విషయం గత వారంలోనే మాట్లాడుకున్నాం. మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉండడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది అని చెప్పేసి. సో ఈ వారం నెట్ టు నెట్ చూసుకుంటే మాత్రం జస్ట్ -0.69% మాత్రమే క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ మనకి మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ చూస్తే అవి మాత్రం దానికి ఆపోజిట్ సైడ్ లో పాజిటివ్ గా 0.6% యావరేజ్ గా పాజిటివ్ క్లోజ్ అయింది. సో ఈ వీక్ మొత్తంలో కొంతవరకు మనకి ఫార్మాసిటికల్ అండ్ ఆటో మేబీ కొంతవరకు కొంత పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. హెల్త్ కేర్ సెగ్మెంట్ ఇదంతా కూడా. సో టారిఫ్ రిలేటెడ్ కొంతవరకు రిలాక్సేషన్ ఏమైనా రావచ్చు. సో ఇప్పటి వరకు ఫ్లాట్ టారిఫ్ ఆన్ ఆటో సెగ్మెంట్ అండ్ ఫార్మాసిటికల్ అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్ మీద కొంతవరకు ఆ టారిఫ్ రిలేటెడ్ ఫ్లాట్ టారిఫ్, సో గతంలో ఏదైతే టారిఫ్ మన వాళ్ళు మాట్లాడుతున్నారో అది కాకుండా దీనికి మాత్రం ఫిక్స్డ్ గా ఫ్లాట్, దేంతో సంబంధం లేకుండా వేస్తామని ఏదైతే చెప్పారో అది కొంతవరకు ఏమైనా రిలాక్స్ అవుతుందా అనే ఒక ఎస్టిమేషన్ తోటి ఈ వారంలో కొంతవరకు వాటిలో కొంత బులిష్నెస్ కనిపించింది. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం మార్కెట్ న్యూట్రల్ గానే క్లోజ్ అయింది. సో ఇన్ బిట్వీన్ మార్కెట్ లో చాలా రకాల ప్రైస్ యాక్షన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. మనకి గత కొన్ని 3 రోజుల నుంచి అనుకుంటా హియర్ అండ్ దేర్ గత 3 రోజులు 4 రోజుల నుంచి మనకి FIS కంటిన్యూస్ గా సెల్ సైడే ఉంటున్నారు. అండ్ అఫ్ కోర్స్ అది చాలా చిన్న వాల్యూనే, 1500 కోట్లు 1700 కోట్లు ఇటువంటి చిన్న చిన్న వాల్యూస్ తోటే వాళ్ళు నెట్ నెగిటివ్ లో అయితే ఉంటున్నారు. బట్ హియర్ అండ్ దేర్ మనకి డిఐఎస్ అయితే సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మార్కెట్ ని. డిఐఎస్ సపోర్ట్ తోటి మార్కెట్ అయితే అప్ సైడ్ మూవ్ అవుతూనే ఉంది, అంటే స్టేబుల్ గా ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఇదంతా ఇలా ఉంది అనుకునే టైంలో మనకి మార్కెట్ లో కొన్ని అన్సర్టనిటీస్ కూడా ఉన్నాయి. ఒకవైపుగా మనకి నిన్న జాబ్స్ డేటా ఒకటి మార్కెట్ లో వచ్చింది. జాబ్స్ డేటా మార్కెట్ లో కొంతవరకు స్ట్రాంగ్ గా రావటము కొంతవరకు మార్కెట్ ని అయితే సపోర్ట్ చేసింది. యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్ క్లోజింగ్, ఒక రకంగా చెప్పాలంటే ఆల్ టైమ్ హైని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి. దాంతో ఈవెన్ గోల్డ్ లో కూడా కొంతవరకు ప్రెషర్ ఒక 1% వరకు కూడా డౌన్ సైడ్ అయితే కనిపించింది. అండ్ దీంతో పాటుగా మనకి స్టాక్ మార్కెట్ లో ఒక స్కామ్ అయితే బయటకు వచ్చింది సెబీ ఇన్వెస్టిగేషన్ తోటి. అదే జైన్ స్ట్రీట్ కి సంబంధించినటువంటి స్కామ్. సో బేసిక్ ఈ స్కామ్ గురించి కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో జైన్ స్ట్రీట్ అనేది యుఎస్ కి సంబంధించినటువంటి ఒక కంపెనీ. వాళ్ళు మన ఇండియాలో ఒక 4 కంపెనీల పేర్లతోటి మేబీ 2 ఒక FIS అండ్ 2 డొమెస్టిక్ కంపెనీస్ పేర్లతోటి ఇండియాలో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. సో హియర్ అండ్ దేర్ దాదాపు ఒక 4,000 కోట్ల రూపాయలు ఆప్షన్స్ ట్రేడింగ్ లో వచ్చినటువంటి ప్రాఫిట్ మీద కొంతవరకు కాంట్రవర్సీ అయితే కనపడుతుంది అటు సెబీ వర్సెస్ జైన్ స్ట్రీట్. ఈ రోజు మార్కెట్ అంతా కూడా ఇదే ఒక రకమైన డిస్కషన్ అయితే జరుగుతోంది. సో వీళ్ళు ఏ విధంగా స్కాన్ చేశారన్నది కూడా ఒకసారి చూద్దాము. సో 2023 జనవరి నుంచి మార్చ్ 2025 వరకు దాదాపుగా వాళ్ళు 36,000 crores వరకు కూడా వాళ్ళు ప్రాఫిట్స్ అయితే చూపించారు. అందులో ఒక 4,000 crores కి మాత్రం కొంతవరకు ఇల్లీగల్ గెయిన్స్ గా వాళ్ళైతే ఇప్పటివరకు అంటే మనకి సెబీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దాన్ని వాళ్ళు ఒక 2 విధానాల్లో చేశారు, స్ట్రాటజీ 1 అండ్ స్ట్రాటజీ 2. ఈ 2 స్ట్రాటజీస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి హవెవర్ మనకి 9th మనకి 90 days పాస్ పీరియడ్ ఆఫ్ టారిఫ్ కూడా అయిపోతుంది, దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ మార్కెట్ లో జరిగినటువంటి స్కామ్ స్ట్రాటజీ 1 పర్టికులర్ గా మనకి ఒక కేసు ఎగ్జాంపుల్ గా కూడా సెబీ చెప్పింది. జనవరి 17, 2024 టైంలో దాదాపుగా వాళ్ళు 734 కోట్ల రూపాయల ప్రాఫిట్ ని తీసుకున్నారు. దానికోసం వాళ్ళు ఖర్చు పెట్టింది అంటే లాస్ ని బుక్ చేసింది 61 కోట్లు. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయింది? సో మార్నింగే వాళ్ళు బ్యాంక్ నిఫ్టీలో వాళ్ళు ఓపెనింగ్ లోనే వాళ్ళు క్యాష్ పొజిషన్స్ అండ్ ఫ్యూచర్స్ లో బయింగ్ చేస్తూ మార్కెట్ ని పైకి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. వేరిన్ అదే టైంలో వాళ్ళు డౌన్ సైడ్ పుట్స్ ని బై చేయటము అండ్ కాల్స్ ని సెల్ చేయటము, ఇట్లా 2 యాక్టివిటీస్ ని కూడా బిల్డ్ చేశారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సహజంగా వాళ్ళు ఫ్యూచర్స్ ని కొన్నారు అండ్ స్టాక్స్ ని కొన్నారు అని అంటే మార్కెట్ ని పైకి పంప్ చేయడం కోసం చేసేటువంటి ఒక పని. దాంతో పాటు ప్యారలల్ గా డౌన్ సైడ్ పుట్స్ అండ్ కాల్స్ వీటి మీద యాక్టివిటీ అంటే పుట్ బయింగ్ అండ్ కాల్ సెల్లింగ్. సో ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఆల్ ఆఫ్ ద సడన్ వాటిని ఒకేసారి డంప్ చేసి మార్కెట్ ని కిందకు వచ్చేలాగా చేశారు. సో దానివల్ల పుట్ బయింగ్ నుంచి అండ్ కాల్ సెల్లింగ్ దగ్గర నుంచి వాళ్ళకి విపరీతమైన ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ ఎంత అంటే 734 కోట్ల రూపాయలు. దానికోసం అటు ఫ్యూచర్స్ కానీ క్యాష్ పొజిషన్స్ నుంచి కానీ వాళ్ళు బుక్ చేసినటువంటి లాస్ కేవలం ఒక 61 crores గా మాత్రమే కనపడుతోంది. అండ్ దాంతో పాటుగా స్ట్రాటజీ 2 మ్యానిపులేటింగ్ ద క్లోజింగ్ ప్రైస్. సో లాస్ట్ 1 hour వెయిటెడ్ యావరేజ్ బేసిస్ మీద మనకి క్లోజింగ్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ క్లోజింగ్ ప్రైస్ ని మ్యానిపులేట్ చేయడం కోసం లాస్ట్ 1 hour లో వాళ్ళు మార్కెట్ ని బాగా వాలటైల్ గా మూవ్ చేసే ప్రయత్నం చేశారు, దాన్ని ఎక్కువగా మ్యానిపులేట్ చేశారు. సో ఈ 2 స్ట్రాటజీస్ తోటి
వాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా విపరీతమైన ప్రాఫిట్స్ ని సంపాదించారు అన్న ఒక విషయాన్ని సెబీ ఇన్వెస్టిగేట్ చేసింది. వాళ్ళు ఈ యాక్టివిటీస్ ని ఒక 18 ఎక్స్పైరీ ట్రేడింగ్ డేస్ లో కండక్ట్ చేసినట్టుగా సెబీ అయితే ఐడెంటిఫై చేసింది. అందులో 15 ట్రేడింగ్ డేస్ బ్యాంక్ నిఫ్టీలో ఉంటే 3 ట్రేడింగ్ డేస్ మాత్రం మనకి నిఫ్టీలో ఉన్నాయి. సో హియర్ అండ్ దేర్ ఇటువంటి ఒక యాక్టివిటీ, స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ తోటి ఇండియన్ స్టాక్ మార్కెట్ ని 2024లో ట్రేడర్స్ కి ఒక నరకంగా మార్చేశారు. చాలా మంది ట్రేడర్స్ 2024లో, ఈవెన్ ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్స్ కూడా 2024లో బాగా డబ్బులు కోల్పోయారు. దానికి గల కారణం మార్కెట్ లో వాలటాలిటీ బాగా ఉంది అని చెప్పేసి. 2024 మార్కెట్ న్యూస్ అంతా ఒకటే ఉంది, మార్కెట్ ఈజ్ వాలటైల్. ఇటువంటి ఒక వాలటైల్ సిచ్యువేషన్ ని ఇట్లా ఫారెన్ ట్రేడర్స్ వచ్చి ఇండియన్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. సో సెబీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి దాని వాళ్ళ మీద ఒక 4,500 కోట్ల వరకు కూడా పెనాల్టీ వేసి వాళ్ళు ఇండియన్ మార్కెట్స్ నుంచి బ్యాన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో గోయింగ్ ఫర్దర్ ఇటువంటి యాక్టివిటీస్ మీద ఈవెన్ సెబీ కూడా క్లోజ్ గా వాచ్ చేస్తామని చెప్పారు. సో ఇది ఎలా కంక్లూడ్ చేశారు, వాళ్ళు ఏదైతే పొజిషన్స్ ని తీసుకున్నారో అంత హ్యూజ్ బయింగ్ మార్నింగ్ చేసి ఆఫ్టర్నూన్ డంప్ చేయటం, ఈ యాక్టివిటీకి ఏదైనా జస్టిఫికేషన్ ఉందా అని అడిగితే వాళ్ళు ఎటువంటి జస్టిఫికేషన్ కూడా చూపించలేకపోవటం, దాంతో పాటుగా వాళ్ళకి ఇంకొక సైడ్ పైన పాజిటివ్ గా తీసుకొని కింద మళ్ళీ నెగిటివ్ పొజిషన్స్ ని బిల్డ్ చేయడం, అది కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ జరగటం. సో ఓవరాల్ గా మార్కెట్ లో డబ్బులు కంటిన్యూస్ గా ఇలా లూజ్ అవుతూనే ఉన్నారు. గతంలో సెబీ ఒక మాట క్లియర్ గా చెప్పింది, దాదాపుగా 1,80,000 కోట్లు లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లో రీటైల్ ట్రేడర్స్ డబ్బులు నష్టపోయారు అని చెప్పి. అందులో 45,000 కోట్లు ఈ ఒక్క ఫర్మే సంపాదించింది. మిగతా డబ్బులు కూడా ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ దగ్గర నుంచి మన ఇండియన్ రీటైలర్ దగ్గర నుంచే సంపాదిస్తున్నారు. సో ఇంతటి మ్యానిపులేషన్స్ తోటి మన ఇండియన్ ఆప్షన్స్ మార్కెట్ అనేది నడుస్తోంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ మార్కెట్ వాచ్ చేసేది మనకి 9వ తారీఖు, అంటే హియర్ అండ్ 90 డేస్ పాస్ పీరియడ్ తర్వాత రాబోతున్నటువంటి టారిఫ్ రిలేటెడ్ అప్డేట్స్. సో టారిఫ్ రిలేటెడ్ అప్డేట్ కి సంబంధించి మార్కెట్ అయితే క్లీన్ గా వాచ్ చేస్తుంది. ఇండియా తోటి హియర్ అండ్ దేర్ డీల్ ఫైనల్ కాబోతుంది. నేను ఇప్పుడు మార్కెట్ వీడియో చేసే టైంకి అయితే ఇంకా డీల్ అప్డేట్ అయితే రాలేదు. మేబీ ఈ రోజు శుక్రవారం లేదా శనివారం ఆ డీల్ రిలేటెడ్ అప్డేట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ డీల్ కనుక ఫైనలైజ్ అయింది అని అంటే అది పాజిటివ్ గా అవుతుందా, నెగిటివ్ గా అవుతుందా? సో ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ మాత్రమే మనం చూడాలి. సో యూకే ఇటువంటి కంట్రీస్ తోటి రకరకాలుగా బేరసాగాలు సాగిస్తున్నారు. అండ్ హవెవర్ ఈవెన్ మనకి వాళ్ళతోటి కూడా కొంతవరకు ఫైనలైజ్ అయ్యే ప్రయత్నం చేశారు. కానీ మన ఇండియన్ మార్కెట్స్ విషయంలోకి వచ్చేసరికి మనకి ఇంతకు ముందు టారిఫ్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఫ్లాట్ 25% తోటి టారిఫ్ ని విధించారు. దాన్ని ఫైనలైజ్ చేస్తూ ఒక మంచి టారిఫ్ రేట్ తోటి బయటకు వస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే, వాళ్ళు విధించబోయేటువంటి టారిఫ్ ట్రంప్ కంటే ముందు ఏదైతే ఉందో వాళ్ళు దానికంటే తక్కువ పెడతారా, లేదు అట్లీస్ట్ దానంతా పెడతారా లేదా, ఇదే మనం చూడాల్సినటువంటి ఒక పాయింట్. లేదు ఇప్పుడు నేను 25 పెట్టాను కదా, దాన్ని మిమ్మల్ని డిస్కౌంట్ చేసి 20లో ఇస్తామన్నా కానీ ఇండియన్ మార్కెట్స్కి అది మంచి న్యూస్ అయితే కాదు. గతంలో ఏదైతే టారిఫ్ రేట్ ఉందో, ట్రంప్ కంటే ముందు ఏదైతే టారిఫ్ రేట్ ఉందో హియర్ అండ్ దేర్ దాన్ని నియర్ బై వస్తే మాత్రమే మార్కెట్ దాన్ని పాజిటివ్గా తీసుకుంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక మన అనుకూలంగా కాకుండా వ్యతిరేకం అనేది లేదు, ఎంతో కొంత తగ్గిస్తారు, కానీ మనకు ఉపయోగపడేంత తగ్గిస్తారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. సో దీని గురించే మనం డిస్కస్ చేయాలి. సో వాళ్ళు మనకు ఉపయోగపడే విధంగా డెఫినెట్ గా యూఎస్ అయితే టారిఫ్స్ ని ఫేవరబుల్ గా ఉంచే అవకాశాలు లేవు. అండ్ మన దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అని అంటే మనం గట్టిగా మన టోటల్ జీడిపి కాంట్రిబ్యూషన్ లో 0.3% అంత ఇంపాక్ట్ కూడా మనకి యూఎస్ టారిఫ్ వల్ల ఇంపాక్ట్ పడదు. హార్డ్లీ హియర్ అండ్ దే 0.1, 0.15 మాత్రమే ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ లో దీనికి సంబంధించినటువంటి న్యూస్ డ్రివెన్ గానే మార్కెట్ నడుస్తూ ఉంటది. అండ్ దాంతో పాటు మార్కెట్ లో కంపెనీల యొక్క నెంబర్స్ కూడా పోస్ట్ కాబోతున్నాయి. ఇది ఆల్రెడీ జూలై సీజన్, Q1 రిజల్ట్స్ ఆల్రెడీ రాబోతున్నాయి. ఆల్రెడీ మనకి ఈ రోజు 4వ తారీఖు 1, 2, 3 తారీఖుల్లో వచ్చినటువంటి బ్యాంకింగ్ నెంబర్స్ కొంత మిక్స్డ్ గా ఉన్నాయి. అండ్ గోయింగ్ ఫర్దర్ అవి ఎలా ఉంటాయి అనేది అదర్ బ్యాంక్స్ అంటే మేజర్ బ్యాంక్స్ యొక్క పోస్టింగ్స్ కూడా చూడాలి. అండ్ హవెవర్ 2వ వారం నుంచి మనకి ఐటీ కంపెనీలకి సంబంధించినటువంటి నెంబర్లు బయటికి రాబోతున్నాయి. ఐటీ కంపెనీల యొక్క నెంబర్లు బేస్ చేసుకొని మార్కెట్ యొక్క డైరెక్షన్ కూడా డిసైడ్ అవ్వచ్చు. అండ్ దాంతో పాటుగా మనం క్లీన్ గా అబ్జర్వ్ చేయాల్సింది కన్సంప్షన్ రిలేటెడ్ కంపెనీస్ కి సంబంధించినటువంటి నెంబర్స్ అండ్ వాళ్ళ యొక్క గైడెన్స్. ఆ గైడెన్స్ కనుక కొంచెం పాజిటివ్ గా ఉన్నా కానీ మార్కెట్ స్టేబుల్ గా ఉంటుంది.
కానీ వాళ్ళకి కనుక మార్కెట్ మీద ఎటువంటి హోప్ లేదు అని ఒక మాట చెప్పారు అని అంటే మార్కెట్ మళ్ళీ హైకి మూవ్ అవ్వడానికి అవకాశాలు ఉండవు. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ కి అయితే కొంతవరకు కన్సంప్షన్ థీమ్ బూస్ట్ అయ్యే విధంగానే పాజిటివ్ ఆస్పెక్ట్స్ అయితే కనబడుతున్నాయి. ఒకవైపు ఆర్బీఐ తీసుకొస్తున్నటువంటి రెపో రేట్ కట్స్ అయి ఉండొచ్చు, అండ్ దాంతో పాటుగా మనకి ఎర్లీ మాన్సూన్స్ అయి ఉండొచ్చు. ఇదంతా కూడా కొంతవరకు రూరల్ ఎకనామిక్ బూస్ట్ అవ్వడం కోసం ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళ యొక్క గైడెన్స్ అయితే పాజిటివ్ గా ఉంటుందనే యాంటిసిపేషన్ తో, ఒకవేళ రిజల్ట్స్ కొంత సపోర్ట్ చేస్తూ గైడెన్స్ పాజిటివ్ గా ఉన్నట్లయితే మనం గోయింగ్ ఫర్దర్ ఆల్ టైమ్ హై విత్ ఇన్ నెక్స్ట్ క్వార్టర్, అంటే మనం ఇమీడియట్ గా జూలైలోనే మనం ఆల్ టైమ్ హైని రీచ్ అవుతాం నేను చెప్పలేను, కానీ నెక్స్ట్ క్వార్టర్ నెక్స్ట్ 3 months లో మాత్రం మనం ఆల్ టైమ్ హైని కట్టడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనకి ఫెస్టివ్ సీజన్ కూడా వస్తుంది. ఈ ఫెస్టివ్ సీజన్ కూడా కొంచెం సపోర్ట్ చేసినా కానీ, సేల్స్ కొంచెం పికప్ అయినా కానీ డెఫినెట్ గా మనం ఆల్ టైమ్ హై కొట్టడానికి పెద్ద దూరంలో అయితే లేము. థ్యాంక్ యూ వెరీ మచ్.